ఎంతో కష్టపడి చదివి ఎండనక వాననక ఈవెంట్స్ చేసిన నీకు ఈ ఒక్క కారణం చేత జాబ్ రాకపోతే ఎంత బాధగా ఉంటుంది. ఇంతకీ ఆ కారణం ఏంటి అంటారా? తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ ప్రకారం ఫైర్ డిపార్ట్మెంట్లో ఎస్ఎఫ్ఓ పోస్ట్ కానీ ఫైర్ ఫైటర్ పోస్ట్ కానీ పొందాలంటే ఎల్ఎంవి లైసెన్స్ని ఖచ్చితంగా చేస్తూ మ్యాండేటరీ చేస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫైర్ డిపార్ట్మెంట్లో 33% ఉమెన్కి రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. రాబోయే నోటిఫికేషన్లో 790 మంది ఫైర్ ఎస్ఐ మరియు ఫైర్ ఫైటర్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ రావాలంటే నోటిఫికేషన్ కంటే ఒక రోజు ముందు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఎల్ఎంవి లైసెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ మీరు ఎంత బాగా చదివి ఎల్ఎంవి లైసెన్స్ లేకపోవడం వల్ల ఎంత మంచి మార్క్స్ వచ్చినా కూడా మీకు ఫైర్ కానిస్టేబుల్ కానీ ఫైర్ ఎస్ఐ కానీ జాబ్ రాదు. ఉన్నదే తక్కువ పోస్టులు ఉన్న నోటిఫికేషన్. అందువల్ల ఈ లైసెన్స్ లేకపోవడం వల్ల మీరు ఉద్యోగం కోల్పోయినట్లయితే మళ్ళీ మీకు 2 నుంచి 3 సంవత్సరాల టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎవరెవరైతే పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి కలిగి ఉన్నట్లయితే మీకు ఏఆర్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్ సిపిఎల్ పోస్టులలో కూడా మీకు 3 మార్క్స్ యాడ్ అవుతాయి. ఒకసారి ఆలోచించండి. లైసెన్స్ ఉండడం వల్ల ఒకవైపు కానిస్టేబుల్ పోస్టులకు 3 మార్క్స్ యాడ్ అవుతున్నాయి, మరొక వైపు లైసెన్స్ లేకపోతే అసలు ఫైర్ కానిస్టేబుల్ కానీ ఫైర్ ఎస్ఐ కానీ జాబే రావట్లేదు. అలాంటప్పుడు లైసెన్స్ లేకపోవడం వల్ల జాబ్ కోల్పోతే ఎలా ఉంటుంది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ అప్లై చేయండి. లైసెన్స్ అనేది కేవలం ఈ జాబ్స్ కోసం ఇంకా మాత్రమే కాదు, మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ని అప్లై చేయండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపించినట్లయితే ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.